Let's get it on the truck. I want a number one. Strike it on the junk. So put your hands up. I wanna get free. I wanna get free. I wanna get free. Raise it. Super. Let's try this on my grips. I'll get pissed, baby. Super. You gotta make it. It might be. Or just break it, baby. Super. Life is one form. I'm gonna take it all. You gotta fight it all. Super. Better don't mess me. Or mess me. Super. Bayala root lona super. Super. Tufanu repu dama super. Nipu regutunna. Ubi ragutunna. Nindu dokutunna. Kandarattukunna నీ తెల్లు తమ్ము చూపు గిమ్ము రేగుతున్నా. బ్లడ్ కారుతున్నా. గుండె జారుతున్నా. మొండి పట్టు పట్టి కొండనైన పిండి కొట్టు. సూపర్. చిట్టి చిట్టి ప్రాణుల్ని Oh my god! Kidding me? చేద్దాం నో డోంట్ ఓపెన్ Are you kidding me? Rashmi, come on! Good one, Rashmi, beautiful! 2.5 minutes, superb! Nice, Rashmi. Okay, nikal. Get out. One minute, Vidya. Come on, you can do it. అంతే సైలెంట్ అంతే ఏం చేయలేదు అంతే 1 minute, 40 seconds. Vidya, బతికే ఉన్నావు కదా? Vidya, move your finger if you're okay. So thank you, Sia. Thank you so much. You can go. వెల్కమ్ టు ఐడియా సూపర్. లారీలు అయిపోయినాయి, వ్యాన్లు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి, దున్నపోతులు కూడా అయిపోయినాయి. ఈ మట్టి వెహికల్తో నేనేం చేస్తున్నానని మీకు డౌట్ వచ్చిందని నాకు అర్థమవుతుంది. థాయిలాండ్ మట్టి మన పాపల చేత తినిపిద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో ఆ సౌకర్యం కలిగిన ఈ చిన్న టాస్క్ తయారు చేశాను వాళ్ళ కోసం. సో ఎవరు ఎంత మట్టి తింటారో, ఎవరు ఎంత టాస్క్ ఫినిష్ చేస్తారో, ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారో, ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్తారో చూడడానికి మీరు రెడీగా ఉన్నారని నాకు తెలుసు. సో గెట్ రెడీ టు సే సూపర్. లెట్స్ స్టార్ట్ ది షో. నమస్తే, నేను మీ నవదీప్ని అండ్ మీరు చూస్తున్నారు ఐడియా సూపర్. రెగ్యులర్ గా వ్యూవర్స్ అంటాను, ప్రేక్షకులారా అంటాను, జనాలు అంటాను, కానీ ఈరోజు ఆంధ్ర అని ఎందుకు అన్నానంటే దానికి వచ్చిన స్పెషాలిటీ ఉంది. అదేంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు ఐడియా సూపర్. అయితే మనం మొదలుపెట్టినప్పుడు 15 మంది ఆడపిల్లలతో మొదలెట్టిన షో ఇది. దాంట్లో బాంబే వాళ్ళు ఉన్నారు, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, చెన్నై వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్ర అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టాస్కులు చేయలేక ఎలిమినేట్ అయిపోయి, కొంతమంది నా చేత తిట్టించుకుని వెళ్ళిపోయి, ఇలా అందరూ వెళ్ళిపోగా ఒక 9 మంది వెళ్ళిపోగా మనకి 6 మాత్రం మిగిలారండి ఈ రోజున ఈ ఎపిసోడ్కి. అయితే ఒక కోఇన్సిడెన్స్ అనుకోవాలా లేదంటే అలా రాసి పెట్టుంది అనుకోవాలో తెలియదు, కానీ జరిగింది ఏంటంటే మిగిలిన 6 అమ్మాయిలు మన తెలుగు ఆంధ్ర అమ్మాయిలు. వెల్కమ్ గర్ల్స్. ఐడియా సూపర్ లో మనతో ఇప్పుడు 6 ఆంధ్ర అమ్మాయిలు మిగిలారు. సో నాకు ఇంగ్లీష్ బాధ ఉండదు, ఇంకా చక్కగా తెలుగులో మాట్లాడుకోవచ్చు. అండ్ తెలుగులో వీళ్ళ చేత
టాస్కులు చేయించవచ్చు, తెలుగులోనే వీళ్ళు తిట్టచ్చు, తెలుగులోనే నేను వాళ్ళ చేత తిట్టించుకోవచ్చు, ఎలిమినేట్ కూడా చేయొచ్చు, తెలుగులోనే ఎలిమినేట్ కూడా చేయొచ్చు. బాగా చెప్పావు రష్మి. ఈ ఎపిసోడ్ లో నువ్వు ఎలిమినేట్ అయిపోకుండా చూసుకో. సో ప్రశాంతి, ఇంకా నీకు అన్యాయం జరిగిందని, నిన్ను మోసం చేసేస్తున్నావు మేము అందరం కలిసి అనుకుంటున్నావా? మళ్ళీ ఎందుకు చెప్పి అయిపోయింది దాని గురించి నాకు అయిపోలేదు. ఇంకా నువ్వు షోలో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతే అది వేరే విషయం. కానీ ఇంకా షోలో ఉన్నావు, ఇంకా స్ట్రాంగ్ కాంపిటీటర్వే, ఇంకా టాప్ కాంపిటీషన్ లో ఉన్నావు. సో నీ ఉద్దేశం ఏంటి చెప్పు. ఫర్దర్ ఎపిసోడ్స్ లో చెప్తాను చూసి. ఫర్దర్ ఎపిసోడ్స్ లో చెప్తావా? అంతేగాని నువ్వు ఏ టాస్క్ ఇచ్చినా నేను ఇరగదీసేసి మిగతా వాళ్ళందరినీ తొక్కేసి పైకి వెళ్ళిపోయి. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, కానీ నేను ఎంత తొక్కినా చేసినా ఎంత డూయింగ్ దెన్ సేయింగ్ ఎంత చేసినా మీరు చేయమంటేనే కదా చేయకుండా డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. మళ్ళీ నన్ను అంటే ఎలా చెప్పు ప్రశాంతి? మీరు పంపించారు, నేను వెళ్ళలేదు. నేను ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు. పంపించలేండి ప్రశాంతి. ఒక టాస్క్ ఇచ్చి ఇద్దరికి చేయమంటే చేయకుండా నువ్వే వెళ్ళావు. సరే, తెలుగు ఆడ పిల్లలారా, ఆడ పులిల్లారా, కేవలం ఈ షోలో ఓన్లీ 6 ఉన్న 6లో మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి ఏంటి కారణం? మీరు కావాలని అందరూ కలిసిపోయి ఒకటైపోయి కుట్ర పన్ని పంపించారా జనాల్ని, లేదంటే నిజంగానే తెలుగు అమ్మాయిల్లో మంచి దమ్ము ధైర్యం ఉందా? చెప్పండి, నాకు తెలియాలి. సోనియా చెప్పు. దమ్ము ధైర్యం ఎలాగో ఉంది, కానీ మేమందరం తెలుగు వాళ్ళు అవటం అనేది జస్ట్ కోఇన్సిడెన్స్. అంతేనా? అండ్ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన బాధ లేదు, మేము మాట్లాడేదంతా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో సోనియా అంటుంది నిజంగానే తెలుగు అమ్మాయిలో దమ్ము ధైర్యం ఎక్కువ ఉందని. సరే చూద్దాం. అయితే ఇప్పుడు వచ్చే టాస్కుల్లో మరి మీరేం చేస్తారో, మీలో ఎవరిని తొక్కేస్తారో, ఎవరిని దాటుకొని ముందుకెళ్ళిపోతారో చూద్దాం. సో ఒక్కొక్క పార్టిసిపెంట్కి ఒక 5 కాంపిటీటర్లు, ఒక నేను దాటితే అలా 10 లక్షలు కనిపిస్తుంటాయి. మీకు ఎవరికైనా 10 లక్షలు కనిపిస్తున్నాయి? ఎవరికైనా కల్లో వస్తున్నాయా డబ్బులు? నాకు పాములు వస్తున్నాయి. నీ పావులను చాలా ఇష్టంగా చేసావు కదా టాస్క్. అవును, ఇష్టంగా చేశాను. ఇక్కడ వచ్చే ముందు నాకు ఏ ఫియర్స్ ఉన్నాయో నాకు తెలియలేదు. ఇక్కడ వచ్చాక నాకు ఏమేం భయం ఉందో తెలిసింది. ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు అది ఇంక్రీజ్ అవుతుందా తగ్గిందా. ఇంక్రీజ్ అవ్వదు. భయం ఉందని తెలిసాక దాన్ని నువ్వు ఫేస్ చేసి నువ్వు చేసే టాస్క్ లో దాన్ని జయిస్తున్నావు కాబట్టి, ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి డెఫినెట్ గా నీ భయం పోతుంది. రష్మి, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో బురద గురించి మాట్లాడుకుంటే, ఇంత మునుపు మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి దున్నపోతులతోటి చక్కగా బురదలో పొల్లాడారు. అది మీకు చాలా నచ్చి మీ స్కిన్లో మంచి గ్లో వచ్చింది కాబట్టి ఈరోజు టాస్క్ కూడా మళ్ళీ బురదలోనే పెట్టాను. అందుకే మళ్ళీ పొలంలో ఉన్నాం మనం. అయితే టాస్క్ ఏంటంటే గర్ల్స్, ఫుల్ స్పీడ్ మీద వెళ్తున్న ఏటీవీ వెనకాల కట్టేసిన ప్లేట్ పైన మీరుండి నేను ఇచ్చిన బేస్బాల్ బ్యాట్తో కోన్స్ని పడేయాలి. పడేసిన కోన్స్ మాత్రమే లెక్క. మంచి యూటర్న్ తిరుగుతుంది. అండ్ ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు ఆ స్పీడ్లో మీరు ఆ ప్లేట్ పై నుంచి పడకూడదు. అట్ ఎనీ పాయింట్ ప్లేట్ పై నుంచి పడిపోతే యూర్ అవుట్ ఆఫ్ ద టాస్క్. మీ టాస్క్ ఫినిష్ అవ్వలేదు. ఎవరు అందరికంటే ఎక్కువ కోన్స్ పడేస్తారో వాళ్ళ స్కోర్ హైగా ఉంటుంది. అండ్ బాటంలో ఉన్న వాళ్ళు మళ్ళీ డేంజర్ జోన్లో ఉంటారు. ఈరోజు వెరైటీగా ఏం చేస్తానంటే, ఈ టాస్క్ ఫస్ట్ ఎవరు వెళ్తారు, సెకండ్ ఎవరు వెళ్తారు, థర్డ్ వెళ్తారు, మీలో మీరే డిసైడ్ చేసుకోండి. మీలో మీరే ఓట్లు వేసుకోండి. మీరే కొట్టుకోండి. మీరే కొట్టుకోండి, ఏమైనా చేయండి. నేను ఒక్కొక్కళ్ళ పేరు తీసుకుంటాను. ఎవరి పేరుకైతే ఫస్ట్ వెళ్ళాలని అందరికంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు ఫస్ట్ వెళ్తారు. క్లియర్? సో ఎలిమినేషన్ కాదు, వెరైటీగా ఆర్డర్ కూడా ఓటింగ్ మొదలెట్టాను. అభినయశ్రీ ఫస్ట్ వెళ్ళాలని ఎవరు అంటున్నారు మిగతా 5గురిలో? ఓకే, సో ఫస్ట్ రష్మి, సెకండ్ సోనియా, థర్డ్ రమ్య, ఫోర్త్ విద్య, ఫిఫ్త్ ప్రశాంతి, సిక్స్త్ అభినయశ్రీ. ఇది ఈరోజు మన టాస్క్ చేసే ఆర్డర్. సో వెరైటీగా ముందే ఆర్డర్ ఫిక్స్ అయ్యాను. నా బుర్ర తినేస్తున్నారు వీళ్ళు, ఉన్న జుట్టు అంతా పీకేసుకుంటున్నారు. సో నా వల్ల కాక ముందే ఆర్డర్ డిసైడ్ చేశాను. మా స్టంట్ టీం వాడి స్కోర్ 3. సో మీది ఎంత స్కోర్ చేస్తారో, ఎన్ని కోన్లు పాల్గొడతారో, ఎన్ని కోన్లు పడేస్తారో చూద్దాం. Are you ready? రష్మి, కమాన్. నీకు 4 ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఫస్ట్ నువ్వు వెళ్ళాలని ఎందుకు అన్నారు అందరూ? ఏం జరుగుతుంది అది కొంచెం ఎక్స్ప్లెయిన్. అది ఎందుకంటే నేను చాలా తక్కువ సారి ఫస్ట్ వెళ్ళాను. అంతేనా? అంతేగాని ఫస్ట్ నేను పంపించి నువ్వేం తప్పులు చేస్తావు అవి చూసి ఆ తప్పులు వాళ్ళు చేయకుండా గెలిచేద్దామని ప్లాన్. టు బి ఆనెస్ట్, నేను ఇక్కడ ఎవరికి స్టాండర్డ్ సెట్ చేయడానికి అంత కేపబుల్ లేను. నాకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను రష్మి ఏం టెక్నిక్స్ యూస్ చేస్తుంది. యాక్చువల్లీ ప్రశాంతి ఫస్ట్ వెళ్తే ఓకే ఉన్నావేమో, ఎవరికి తెలుసు. చేసి వాళ్ళకి ఒకటి పెట్టి వెళ్ళారు. ప్రశాంతి లేకపోతే విద్య, వీళ్ళిద్దరి నుంచి ఎవరో ఫస్ట్ వెళ్ళి ఉంటే, బికాస్ టు బి ఆనెస్ట్ ఈవెన్ ఇన్ ఫిజికల్ టాస్క్, అవును కానీ ఫిజికల్ టాస్క్ ఉన్న వాళ్ళు
దానికి మెంటలీ కూడా చాలా ఆలోచించుకొని టెక్నిక్ ఏదో ఫాలో చేస్తారు. ఇట్ డజంట్ వర్క్, మై మైండ్ డజంట్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. నేను ఓన్లీ ఐఎమ్ వెరీ బుల్ హెడెడ్ దట్ వే. ఏదో దొరికితే కొట్టేయడం రావడం అంతే. నేను మోస్ట్ ఆఫ్ ద టాస్క్ నేను ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళను. సో ఐ థింక్ ఇట్స్ ఫెయిర్. సో నువ్వే ఈ ఎపిసోడ్కి ఈ స్టంట్కి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ వెళ్ళు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. హోప్ఫుల్లీ యూ నెవర్ నో, యూనో ఫస్ట్ టైం పంపి చాలాసార్లు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి లక్ వచ్చింది, బాగా చేసి వచ్చేసారు. యూ నెవర్ నో. I'm hoping for the best. You never know. I may just set a new record today. Let's see. Come on, Rashmi! Go! బాగా గ్లామరస్గా మేకప్ రాసుకొని అన్ని టాస్క్లు చేసేవాళ్ళు మేము. కానీ ఇప్పటికి వచ్చేవరకు ఇంకా మేకప్లో, గుడ్ లుక్స్లో, చార్మింగ్ ఫేసెస్లో, నిద్రలో మొత్తంలో ఇంట్రెస్ట్ పోయింది. దిస్ ఇస్ అవర్ మేకప్. రష్మి డైనమిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలా, కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలా, గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలా, ఏం చెప్పాలి నువ్వే చెప్పు. ప్రస్తుతానికి గుడ్ పర్ఫార్మెన్స్ చెప్తే బెటర్. బికాజ్ ప్రస్తుతానికి గుడ్ పర్ఫార్మెన్స్ నీది. 4 కోన్లు కింద పడేసింది, బట్ టర్నింగ్ లో కింద పడలేదు, కాన్ఫిడెంట్ కూర్చుంది. సో గుడ్ పర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళు ఏం పర్ఫార్మ్ చేస్తారో దాన్ని బట్టి మనం. కానీ ఒక మాట చెప్పాలి నవదీప్, మన జన్మభూమి మట్టి కూడా అంత తినలేదు, ఇక్కడ వచ్చి థాయిలాండ్ మట్టి అంత తింటున్నాం. థాయిలాండ్ మట్టి చాలా మంచిది, మన జన్మభూమి మట్టి కూడా ఇంకా మంచిదే. అది కూడా టేస్ట్ చేయాలి. కానీ హైదరాబాద్ లో మనకి మట్టి దొరకదు కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీకు థాయ్ మట్టి తినిపిస్తున్నాం. సో గుడ్ జాబ్. థ్యాంక్ యూ. 4 కోన్ స్కోర్ నీది. లెట్స్ సీ వాట్ సోనియా అండ్ ద రెస్ట్ ఆఫ్ దెం డు. కమ్ ఆన్. ఏదో చేస్తామని అనుకున్నాను, కానీ స్టార్ట్ అయిన వెంటనే నీళ్ళు, ఆ మట్టి నీళ్ళు ఇంతవరకు నో కిడింగ్. మాకు ఈ ఐ గేర్ ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి వి వర్ సేఫ్. లేకపోతే మేము థ్యాంక్స్ టు అవర్ స్టంట్ టీమ్, వాళ్ళు మాకు బాగా చూసుకున్నారు. దే మేకింగ్ షూర్ మనకి అంటే ఏంటి అంత మేజర్గా దెబ్బలు తగులుకుంటా ఎంత దూరం వరకు మాకు తెచ్చారు. ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్. చూసావు రష్మిని, ఏం నేర్చుకున్నావు, నువ్వు ఎలా చేస్తావు, నీ స్కోర్ ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ రష్మి కన్నా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. బాగా చెప్పావు. అండ్ అది ఆ టర్నింగ్ లో స్లిప్ అవ్వకుండా ఉండటం కొంచెం చాలా కష్టంగా ఉంది కదా టర్నింగ్ పెట్టింది. ఐ నో, నేను నిజం అదే చెప్తున్నాను. అక్కడ మేనేజ్ చేసుకోగలిగితే ఇట్ బి గుడ్. లాస్ట్ ఎపిసోడ్ లో ప్రశాంతికి అన్యాయం చేసేసావు నువ్వు వచ్చి. అది ప్రశాంతి ఫీలింగ్. అది ప్రశాంతికి తెలుసు, నేను చేయలేదని. అదే నేను చెప్తుంది, అమ్మాయికి అర్థం కావట్లేదు ఆ విషయం. సరే పక్కన పెడితే, మరి ఈ రోజు నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావు? సేఫ్ లో ఉంటావా, డేంజర్ లో ఉంటావా, నీ ఇష్టం. దేంట్లో ఉన్నా కూడా టాస్క్ రెడీ. ఏం చెప్పావు పాప. లైక్ ది స్పిరిట్. సో ఆల్ ది బెస్ట్. స్పిరిట్ బాగుంది కదా అని నీకేం పార్షియాలిటీ చూపించను. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. రాక్ దిస్ షో. ఆల్ ది బెస్ట్. రష్మిని చూసాను, ఆ టర్నింగ్లో కొంచెం డిఫికల్ట్గా ఉంది అది. అండ్ ఆ పోస్ట్ని
పడేయటం అనేది కూడా చాలా ఈజీ టాస్క్ కాదు యాక్చువల్లీ, కొంచెం దూరంగా ఉన్నాయి. ఏమో నేను తనకన్నా కొంచెం పొడుగు, ఏమైనా కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుందేమో తెలియదు. Come on, Sonia! Come on, Sonia! Sonia! ఇది ఫాస్ట్ ఉంది. ఫాస్ట్ 1 2 3 సోనియా, నువ్వు ఎన్ని కోన్స్ పడేసానని నువ్వు అనుకుంటున్నావు? 6 కదా? 6 అంటే 6 ఒకటి దాంతో పోయింది. 5th నాకు తెలిసి 5 అనుకున్నాను, బికాస్ కరెక్టే అది పక్కకు వచ్చేసింది, కానీ నేను దాన్ని ఫస్ట్ తక్కువన్నాను, దాని తర్వాత ట్రే మూవ్ అయిందని నేను అనుకున్నాను. బట్ ఓకే ఫైన్. తను చూడ్డానికైతే 6 కోన్లు పడేసింది, కానీ చేత్తో పడేయలేదు. తను ఉన్న మ్యాట్ తగిలిని 2 పడ్డాయి, చేత్తో పడేసిన కోన్లు 4. సో నీ ముందు చేసిన రష్మి 4 కోన్లు పడేసింది, నువ్వు 4 కోన్లు పడేసావు. సో మీరు ఏ జోన్లో ఉన్నారు, ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ 4 పార్టిసిపేషన్ తర్వాత మనం చెప్పగలుగుతాం. డెఫినెట్ గా ఇంకో టాస్క్ అయితే ఉంది. ఇద్దరికి ఉంటుంది. బాటమ్ 2 అయినా టాప్ 2 అయినా ఒక టాస్క్ ఉంది. టాస్క్ ఉంటుంది. సో వేచి ఉండండి, చూస్తూ ఉండండి. ఐడియా సూపర్. ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ ఉందో లేదో తెలియని పార్టిసిపెంట్స్ ని తికమక పెడుతూ కన్ఫ్యూజన్ లో బాగుంది. నేనైతే బాగా ఎంటర్టైన్ అవుతున్నాను, చూస్తున్న ఈటీవీ ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అవుతున్నారని నాకు తెలుసు. సో సోనియా, నువ్వు ఏ జోన్ లో ఉన్నావు నేను చెప్తాను. గో బ్యాక్ టు యువర్ పొజిషన్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఈజ్ నీ ముందెళ్ళిన ఇద్దరు 4 కోన్స్ పడేశారు. సో నీ స్ట్రాటజీ ఏంటి? ఇద్దరిని చూసా ఏమన్నా మాకు తెలియని కిటికీ ఏమన్నా వాడేస్తున్నావా లేదంటే ఏంటి? ఏముంది వాడడానికి? ఏం లేదు, నా బురద మట్టి తప్ప ఏముందంటావా? అంతే కదా. సో ఎన్ని కోన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ నుంచి? ఏమో చెప్పలేమంటే కుదరదమ్మా. నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి. మాక్సిమం ట్రై చేస్తా. మాక్సిమం ఎన్ని ఉన్నాయంటే అన్ని కాదు ప్లీజ్. 4 6 8 10 నా వల్ల ట్రై చేస్తా. 13 కోన్స్ ఉన్నాయి. సో 13 లో 10 ట్రై చేస్తావా? స్టిక్ తో కాదు, చేత కూడా పడేయచ్చు, పొడుగు ఉంటాయి కదా చేతులు. అదొకటి, అది కూడా ఉందా నీకు? చూసే అడ్వాంటేజ్, నీకు తెలియని అడ్వాంటేజ్ అది ఇచ్చారు. నీ చేతులు చాలా పొడుగు అంట. సో నీ పొడుగు చేతులతో పడేస్తావు, స్టిక్ తో పడేస్తావు? చేతిలోనే అదే అంటున్నా. సో స్టిక్ తో పడేస్తావు, చేతితో పడేస్తావు, ఏం చేస్తావు, ఎన్ని కోన్లు పడేస్తావు నేను ఇక్కడ నుంచి చూస్తుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి చేయి, నేను ఇక్కడ ఉంటాను. వెళ్ళి ఇక్కడ ఉంటాను, ధైర్యంగా వెళ్ళి చేయి. కమ్ ఆన్. చాలా భయం ఉంది. ప్రతి దానికి టాస్క్ వెళ్ళే ప్రతి దానికి భయం, హార్ట్ ఇలా బీట్ ఇస్తూ ఉంది. మిగతా ఇద్దరు చేశారు, బాగానే చేశారు. కాకపోతే సోనియా పడిపోయింది. కోన్ పడేయాలి కానీ పడకుండా చూసుకోవాలి అక్కడ మాత్రం. నేను దెబ్బ తగిలిందా? లేదు ఏమైంది?
రమ్య డిసప్పాయింట్ అయ్యింది, డిసప్పాయింట్ చేసింది, పడిపోయింది, చిన్న దెబ్బ ఏదో తగిలింది. ఆ దెబ్బ ఏంటి, బానే ఉందా? తెలియదు ఇప్పుడు. ఏమైంది? నైట్ రూమ్కి వెళ్తే కానీ రేపు మార్నింగ్ లేసాక తెలుస్తుంది నాకు. మన అందరి పరిస్థితి అలానే ఉంది. అలానే ఉంది. ఏమి కాదు, మీరందరూ పక్కా వీళ్ళందరికంటే స్ట్రాంగ్ తెలుగు అమ్మాయిలు, మీకు ఏమీ కాదు. నీ స్కోర్ వచ్చి 2 రమ్య. టక్మని పడిపోయావు నువ్వు స్టార్ట్ చేసిన జోష్ చూస్తే డెఫినెట్గా ఉన్నాయని పడేస్తావు అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా జరగలేదు. సో బాటంలో ఉన్నావు నువ్వు. మిగతా స్కోర్లు 4లు అలా ఉన్నాయి, నీదేమో 2. సో బాటంలో ఉన్నావు. సో నువ్వు డేంజర్ జోన్లో పడుతున్నావు. సో నెక్స్ట్ టాస్క్కి ప్రిపేర్ అవుతావా? టాస్క్ తెలిస్తే కదా ప్రిపేర్ అవడానికి అంటావు. ఏమో ఏదో ఉంటుంది కదా. ఇది కాదు, నిరాశావాదం పనికిరాదు. గర్ల్ కమాన్ యూఆర్ స్ట్రాంగ్ కాంపిటీటర్, మర్చిపోవద్దు. వీక్ అయిపోతున్నాం, ఏం చేస్తాం? వీక్ అయ్యా అంటే కొన్ని టాస్క్లు అలా జరుగుతాయి. సో వీక్ అయిన కొద్దీ ఇంకా ఫైట్ చేయాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా జోష్ అండ్ కరేజ్ తో చేయాలి. సో ఆర్ యు రెడీ? రెడీ. కమాన్, లెట్స్ సీ మీతో ఏం చేస్తాం. మనం రైట్ హ్యాండెడ్ కదా. ఓకే షీ డి నాట్. 1 2 కమాన్ గర్ల్ 3. శాంతి ఎంత స్కోర్ చేస్తుందో దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఈరోజు క్లాస్ ఉంటుంది. అమ్మాయి రెండో టాస్క్ ఇస్తే టాస్క్ చేయకుండా మీరు నాకు అన్యాయం చేశారు, తొక్క తోడుకొని ఉంటుంది. ఇచ్చిన టాస్క్ చేయకుండా పెద్ద ప్రశాంతి గో.